హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాదెళ్ళ. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలా వచ్చిన తాజా చిత్రమే రజాకార్. సీరియల్ డైరెక్టర్ యాట సత్యనారాయణ దర్శకత్వంలో బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉంది, ఇందులో చూపించిన వాస్తవాలు ఎంత అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ ఏంటంటే 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానానికి మాత్రం స్వాతంత్రం రాలేదు. అతను హైదరాబాద్ని స్వతంత్ర రాజ్యం తుర్కిస్తాన్గా మార్చాలని ప్రయత్నిస్తాడు. దానికోసం ఖాసిం రజ్వీ నేతృత్వంలో నడిచే రజాకార్లు అనే ప్రైవేట్ సైన్యాన్ని రంగంలోకి దింపుతాడు. వారు ప్రజలను చిత్రహింసలకు గురి చేయడం, మానవ ప్రాణాలు తీయడం, బలవంతపు మత మార్పిడులు చేయడం, మాతృభాషను అణిచివేయడం, ఇలా ఎన్నో దారుణాలకు ఒడికడతారు. ఈ క్రమంలో కొందరు ప్రజలు వారి ప్రాణాలకు తెగించి నిజాంకి, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడతారు. మరోవైపు అప్పటి భారత ఉప ప్రధాని, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత్తో కలిపే దిశగా ప్రయత్నాలు మొదలు పెడతారు. దీనికోసం ఆపరేషన్ పోలో అనే పోలీస్ చర్యను చేపడతారు. అయితే భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే హైదరాబాద్ విమోచనానికి 1948 సెప్టెంబర్ 17 వరకు ఎందుకు సమయం పట్టింది, నిజాం రాజుకి భారత ప్రభుత్వం ఏడాది గడువు ఎందుకు ఇచ్చింది వంటి అంశాలను చూపిస్తూ ఈ చిత్రం నడిచింది. కథకి తగ్గ కథనం, ఆ కథనానికి తగ్గ సన్నివేశాలు తోడైతే సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. అయితే కథనం మీద దృష్టి పెట్టకుండా కేవలం బలమైన సన్నివేశాలు రాసుకోవడం మీదనే దృష్టి పెడితే ప్రేక్షకులకు కొన్ని సన్నివేశాలు చూసిన భావనే కలుగుతుంది, కానీ సినిమా చూసావనే భావన కలగదు. రజాకార్ సినిమా విషయంలో అదే జరిగింది. నిజాం పాలనలోని హైదరాబాద్ సంస్థానంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, నిజాంకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలను రజాకార్లు ఎలా అంతమొందిస్తున్నారు వంటి సంఘటనలను ప్రభుత్వ అధికారుల ద్వారా సర్దార్ పటేల్ తెలుసుకుంటున్నట్టుగా సినిమా నడుస్తుంది. ఈ క్రమంలో కొందరు వీరుల పోరాటాలను చూపిస్తారు. అందుకే సినిమా చూస్తున్న ఫీలింగ్ కంటే కొన్ని సన్నివేశాలు లేదా కొన్ని ఎపిసోడ్లో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. రజాకార్లు అప్పటి అమాయక ప్రజలను ఎలా హింసించారు అనేది కళ్ళకు కట్టినట్లు చూపించారు. కొన్ని సన్నివేశాలు చూసి ఇప్పటి తరం వారు అంతలా హింసించారా అని షాక్ అవ్వడం ఖాయం. సున్నిత మనస్కులైతే అసలు ఆ సన్నివేశాలు చూడలేరు కూడా. అయితే ఈ సినిమా రజాకార్ల చీఫ్ ఖాసిం రజ్వీ కోణంలోనే ఎక్కువగా సాగుతుంది. మత విద్వేషాలను రెచ్చగొట్టడమే కాకుండా తుర్కిస్తాన్ను ఏర్పాటు చేసే దిశగా నిజాం రాజుని రెచ్చగొట్టింది అతనే అన్నట్టుగా చూపించారు. ఈ సినిమాలో ఖాసిం రజ్వీ విలన్ అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ హీరో. రజ్వీ తన రజాకార్ల సైన్యంతో ప్రజలను హింసిస్తుంటే పటేల్ హైదరాబాద్ విమోచన కోసం ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో తెలంగాణ పోరాట వీరుల కథలు అక్కడక్కడ వస్తుంటాయి. అందుకే ప్రేక్షకులు పూర్తిగా సినిమాకి ఎమోషనల్గా కనెక్ట్ కాలేరు. చాకలి ఐలమ్మ పాత్ర పరిచయం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది, కానీ ఆమె పాత్ర సడన్గా ఎండ్ అయిపోతుంది. రాజిరెడ్డి పాత్ర కూడా అంతే, సడన్గా మాయమవుతుంది. ఇలా ఈ సినిమాలోని చాలా కీలక పాత్రలకు సరైన ముగింపు ఉండదు. ప్రేక్షకులు ఫలానా పాత్రకి కనెక్ట్ అవుతున్న సమయంలో సడన్గా ఆ పాత్ర ఎండ్ అయిపోతుంది. సన్నివేశాలు సడన్గా ఎండ్ అయ్యి మరో సన్నివేశం ఓపెన్ అవ్వడంతో అక్కడక్కడ ఎడిటింగ్ గందరగోళంగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూస్తే ఒక పార్టీకి లబ్ధి చేకూర్చేలా రాసుకున్నారనే అనుమానం కలగక మానదు. 7వ నిజాం నవాబు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కమ్యూనిస్టులది కీలక పాత్ర. వారు చేసిన తెలంగాణ సాయుధ పోరాటం గురించి చరిత్ర చెప్తుంది. అలాంటి కమ్యూనిస్టుల పోరాటం గురించి చాలా తక్కువగా ప్రస్తావించారు. పైగా విమోచన సమయంలో కమ్యూనిస్టులు సైలెంట్ అయ్యారంటూ చెప్పించిన సెటైరికల్ డైలాగ్ కావాలని చెప్పించినట్లుగా ఉంది. అలాగే భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూని ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపించారనే అభిప్రాయం కలుగుతుంది. సినిమాలో మతాల ప్రస్తావన ఎక్కువగా ఉంది. నిజాంకి, రజాకార్లకు వ్యతిరేకంగా సామాన్యులు పోరాడారనే విషయం కంటే కూడా మత మార్పిడులు, హిందూ ముస్లిం మధ్య గొడవలే ఎక్కువగా హైలైట్ అయ్యాయి. నిజానికి నిజాంకి వ్యతిరేకించిన వారిలో ముస్లింలు కూడా ఉన్నారు.
పలువురు ముస్లింలు సైతం ప్రాణాలు కోల్పోయారు. కానీ అలాంటి విషయాలను ఒకటి రెండు సన్నివేశాలకు పరిమితం చేయడంతో అంతగా రిజిస్టర్ కాలేదు. యాటా సత్యనారాయణలో మంచి దర్శకత్వ ప్రతిభ ఉంది. అది సన్నివేశాలను చిత్రీకరించడంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఐలమ్మ ఇంట్రో, ఇంటర్వెల్ సన్నివేశం, రాజురెడ్డి పోరాటం వంటి సన్నివేశాలు కట్టిపడేశాయి. అయితే సన్నివేశాలను అద్భుతంగా రాసుకొని వాటిని అంతే అద్భుతంగా తెరకెక్కిస్తే సరిపోదు. ఆ సన్నివేశాలను కలుపుతూ కథను నడిపించే సరైన కథనం ఉండాలి. అప్పుడే కథ అయినా అందులోని సన్నివేశాలైనా ప్రేక్షకులకు ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి. ఈ విషయాన్ని ఆయన గుర్తించినట్లయితే రజాకార్లు చిత్రం మరో స్థాయిలో ఉండేది. ఫైనల్గా చెప్పాలంటే కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి, మరికొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. కానీ రజాకార్ చూస్తుంటే సినిమా చూస్తున్న భావన కలగదు. కొన్ని సన్నివేశాలను లేక కొన్ని ఎపిసోడ్లను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు ఎంచుకున్న కథాంశానికి తగ్గట్టుగా సరైన కథనం తోడైనట్లయితే ఈ సినిమా వేరే రేంజ్లో ఉండేది.